వైకాపా వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక స్టేట్మెంట్ చూస్తూ ఉన్నారు. ఏం దొరకదు. యూరియా గత సంవత్సరం ఎంత వచ్చినా ఈ సంవత్సరం ఎంత వచ్చినా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సరం మొత్తము పేపర్లు కూడా వచ్చింది. దాదాపు 45,000 టన్నులు పంపిణీ చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఎక్కువగా పంపిణీ చేశాం. నంద్యాల జిల్లాలో ఎక్కడ కూడా కొట్టలేదు. దాదాపుగా నంద్యాల జిల్లాకు గత 2 రోజుల్లోనే 5,200 యూరియా రావడం జరిగింది. యూరియాలో 162 రైతు సేవా కేంద్రాలకు 3,240 మెట్రిక్ టన్నులు యూరియాను మార్కెట్ ద్వారా ఇచ్చినాం. ఇప్పుడు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనకు మొక్కజొన్న ఎక్కువ 25,000 హెక్టార్లు ఎక్కువ వేయడం వల్ల కొంతవరకు రైతులు ముందుగానే తీసుకోవడం చేస్తాం. సమృద్ధిగా రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ తెప్పించిస్తున్నాం. ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ యూరియా వేయడం జరుగుతుంది. దాన్ని తెచ్చుకోవాలి. మీరు ఎంతవరకు ఇచ్చినారు? పంటలే వేయలేదు. పంటలు వేరే వేయలే. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఈ సమస్యల గురించి రేపు అసెంబ్లీకి రా మహాప్రభు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎవడు తట్టున్నాడు? ప్రజలకు మ్యాండేట్ ఇచ్చినారు 11 మంది. ఆ 11 మంది వచ్చి కూర్చొని ప్రజా సమస్యలు, రైతు సమస్యలు, ఉల్లి సమస్యలు, అన్ని సమస్యలు మాట్లాడవచ్చు కదా. తర్వాత ఇది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏం చేసినాం, ఏమి కథ. నేను ఎవడెప్పుడు చెప్పాడు మౌజన్లకు డబ్బులు ఇవ్వలేదని. నేను కొన్ని 100 కోట్ల రూపాయలు షాదీఖానాలకు, మసీదులకు, అదేవిధంగా ఈద్గాలకు, చర్చిలకు జీవోలు ఇచ్చా. జీవోలు చూపించమంటావా? నంద్యాల నియోజకవర్గంలోనే కేవలం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చా. 1 రూపాయన రిలీజ్ చేసిండు ఆయన. దాని గురించి ధర్నా అంట. అది చేసేవారికి తెలివి ఉండాలి కదా. అదో ప్రవేశపెట్టిందే మౌజన్లకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను అప్రోచ్ చేసేవద్దు సార్, ఎందుకు మనం ఇవ్వాలని. సార్ లేదు ఇద్దాం సార్, పేదవాళ్ళు కాబట్టి మౌజన్లు, ఇమాములు వాళ్ళకి ఇద్దాము అని చెప్పి వాటితో పాటు పాస్టర్లు కూడా ఇచ్చినాము. కొంత ఇచ్చినాము. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఇవ్వాలా? మీరు ఏమి ఇచ్చినారు? ఏ స్కీమ్ ఇచ్చినాం? మేము ఇచ్చిన స్కీమ్ ఎందుకు వేయలేదా? మేము ఇచ్చిన స్కీమ్ నువ్వు ఎందుకు స్టాప్ చేసినావు? కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చినామే. అవన్నీ మర్చిపోయినారా ప్రజలు? అన్ని ప్రజలకు తెలుసు. ఏదైనా నేను ఘనకారం చేశాను, ఆ ఘనకారం చేసావు వచ్చి అసెంబ్లీలో చెప్పు. 11 మంది మహానుభావులకు ఇచ్చాను, గెలిపించాను. అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీ స్టాల్ చేసి మాట్లాడుతుంది కదా ధైర్యం ఉంటే. మేము మాట్లాడతాం, మేము మాట్లాడు. ప్రభుత్వం ఏం చేసింది, మేము చేసాము, మేము ఏం చేయాలనుకున్నాము, ఏం చేయబోతున్నామో చెప్తాము. ఏమి చేయకుండా ఊరికే ఉల్లి రైతుల గురించి సమస్య. ఉల్లి రైతుల గురించి 1,200 రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినా కూడా కుళ్ళిపోయినా కూడా ప్రభుత్వం ఆ ఉల్లిగడ్డలు నిలుచుకుంటా ఉంది. అది ఎక్కువగా మన జిల్లాలో, రాయలసీమలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా మన పడుతుంది. లేకపోతే మన రైతులు మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటారు. మన కరువులు పండించే రైతులకు కూడా గిట్టుబాటు ఉండాలని చెప్పి ప్రభుత్వం 1,200 రూపాయలు ఇచ్చి తీసుకుంటా ఉంది. నేను మందు తాగి చేస్తానని చెప్పి ఎవడో రైతు పెడితే ఫేక్, అది విచారిస్తే అంత ఫేక్. అదేమిది ఎండ్రిది కాదు, ఇంకోటి ఏమీ కాదు. అన్నీ క్రియేట్ చేయడం, మేమేమి చేయలేదని చెప్పి. ఏం చేయకపోతే ఎట్లా? ఇప్పుడు ఇస్తున్నాం కదా, 1,200 రూపాయలు తీసుకుంటున్నాం కదా. మన జొన్నలు కొనబడి కొనలే, మేము పొగాకు రైతులు కొట్టి పొగాకు కొనలే. ఏం తీసుకోలే మనం? రైతులకు ఏం కావాలో చేస్తా ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధర లేదంటే ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు పొగాకు రైతులకు డబ్బులు లేదు అని చెప్తే డబ్బు సార్ పొగాకు రైతులు పట్టించుకుని పట్టేట్టుగా ఉంది, ఇళ్ళని పెట్టుకోలేరు పొగాకు అంటే పాపం వాళ్ళతో మాట్లాడి, కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వంతో భరించి పొగాకు ఉండేది. జొన్నలు మీకు అందరికీ తెలుసు, జొన్నలు కూడా తీసుకున్నారు. జొన్నలు నేనే మాట్లాడాం. మా శాసనసభ్యులతో, జిల్లా శాసనసభ్యులందరూ పోయినాం. అందరం ముఖ్యమంత్రి మాట్లాడాం, ముఖ్యమంత్రి కన్వీన్ చేశాం, తీసుకుంటామని చెప్పినారు. జొన్నలు తీసుకున్నారు. మరి ఈ రకంగా ప్రభుత్వం ముందుకు సాగుతాడు. ఊరికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలా? పని లేదు కదా, సంవత్సరం ఏం చేయాలా? ప్రజలకు ఏమని పోవాలా? నీకు అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు 18వ తేదీ జరుగుతున్నాయి. సంవత్సరం 3 నెలలు 4 నెలల కాలం అయిపోయింది. ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి రాలే. మీరు మీ ఆఫీస్లో కూర్చొని తెలుగా వైకాపా ఆఫీస్లో కూర్చొని అటెండర్స్ తెప్పించుకొని నన్ను సంతకాలు పెట్టిపోతే ఎట్లా? వచ్చి ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. పులివెందుల నిధుల నుంచి పులి గెలిపించినామని చెప్పినారు. ఎందుకు రావడంలే పులివెందుల పులి ఎందుకు రావడంలే అసెంబ్లీలో? ఆయనకు స్టేటస్ ఇవ్వాలి. ఏం స్టేటస్ ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వడన్నా సంస్కారం ఉన్నాడు అడుగుతాడా? దానికి 10% ఉండాలి.
10% గౌరవ శాసనసభ్యులు ఎన్నుకుంటే పార్లమెంట్ కానీ నీకు పచ్చి హోదా వస్తుంది. ఇవేనా చంద్రబాబు నాయుడు చెప్పేది? నీకు 23 మంది వచ్చినారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినాయి అనుకుంటాను నేను. అదెట్లా ఇప్పుడు నీకు అడుగుతావా? 11 మందికి ఏడాది ప్రతిపక్ష హోదా ఇస్తారా? అది ఇస్తే వస్తాడట. ఇదే చిన్నపిల్లడు అడిగినట్టు. కాబట్టి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయనకు తెలిసి రావాలా, తెలుసుకోవాలా చట్టాలు ఏమి, చట్ట సభలంటే ఏమి, దాని మీద గౌరవం ఉండాలా. ప్రజలు 23 మంది కూడా ఎన్నికైతే చంద్రబాబు నాయుడు కానీ శాసనసభ్యులు కానీ మేమంతా అటెండ్ కానీ కౌన్సిల్ ఇది కమిట్మెంట్ ఉండాలా పని చేయాలని. ఊరికే ఇక్కడ ఊరు బయట నుంచి వచ్చి ఊరు బయట తిరిగిపోతామని ఇక్కడ ప్రజల ముఖం చెప్పేయండి మీరు వచ్చి. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు రైతులకు కట్టుబడి ఉంది. ఇది రైతు ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము. 50 lakhs, sir. 50 lakhs.